అద్భుతమైనటువంటి స్వరంతో దాని వెనక ఒక చిన్న కారణం ఉంది. ఆ స్వరం అద్భుతంగా ఆనాడు పలికింది, ఈనాడు పలుకుతుంది, భవిష్యత్తులోనూ పలుకుతుంది. కాకపోతే మీరు నమ్మసక్యంగా విషయం, ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. అయినా కూడా శంఖానాదాన్ని వదలలేదంటే కళాకృష్ణ ఎలాంటివి గుర్తించారు. నాకు తెలుసు మీరు గట్టిగా పడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది చిత్రకళా మూర్తులు ఉన్నారు, వారందరికీ జడ్జలు పలుకుంది. అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయింది. ఫలితం ఉన్న సమయంలో కోనసీమ చిత్రకళా పరిషత్తులను ఏర్పరచాలని మిత్రుడు శ్రీ పరసాల సీతారామస్వామి గారు నాతో సంప్రదిస్తే దీని వెనకాల లక్ష్యం ఏమిటయా, నువ్వు గొప్ప కళాకారుడు, చిత్రకారుడి, ఇంటింట నీవు వేసినటువంటి సహస్ర నామాలు కోట్ల శాస్త్ర జనజీవనంలో ఆరాధ్య దైవములుగా పూజలు అందుకుంటున్న వేళ నీ కుంచెకు మరింత వెలుగులు దిద్దుకుంటూ ఉన్నతమైనటువంటి కళాకారుల యొక్క వరుసలో ఉండవలసిన నీవు ఎందుకు ఈ కార్యక్రమం తలపెట్టావని అడిగితే ఆయన అన్నమాట, మన కోనసీమ అందాల గురించే మనకు తెలుసు, కానీ కోనసీమలో చెప్పుకోదగ్గ చిత్రకళాకారులు అంటూ ఎవరైనా ఉన్నారంటే వర్తమానంలో ఎవరు లేదు. ఎక్కడో ఎంతసేపు రాజమండ్రిలో ఉండేటటువంటి దామర్ల రామారావు గారిని స్మరణ తెచ్చుకుంటూ లేదా భగీరథ గారి యొక్క కీర్తిని భరించుకుంటూ రాజాగారి గారి శిష్య పరంపరగా వర్తమానంలో మన అందరూ కూడా కళాకారులుగా ఉన్నాం. కానీ ఎంతో మంది యువకులు పుట్టుకతోనే కొంచెం చేపట్టకుండా 7 రంగులను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిసిన పిల్లల్ని నేను చిత్రకళా ఉపాధ్యాయుడిగా చూస్తూ ఇటువంటి పిల్లల్ని మనం ఉత్సాహపరచాలి అనేటటువంటి ధ్యేయమే చిత్రకళా పరిషత్ అన్నాడు.